బారాషాహి దర్గా ప్రాంతంలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ దినేష్ తెలిపారు. స్థానిక కార్మికులనే కాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా ఉత్సవాలు ముగిసేంత వరకు నియమించుకుని సేవలు అందిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని హెల్త్ ఆఫీసర్ దినేష్ మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్కకు తెలిపారు. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ కానీ అలాగే కార్మికులను ఏర్పాటు చేయడం కానీ మనకు నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించిన హెల్త్ ఆఫీసర్ దినేష్ గారు మనతో పాటు ఉన్నారు. తన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అంటే రేపు మనకి 26 నుంచి 30 వరకు మనకు పండుగ 5 రోజులు జరగబోతుంది. దీనికి సంబంధించి అసలు ఎంతమంది కార్మికులను ఏర్పాటు చేశారు, ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సీసీ కెమెరాలకు ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా? మనం ఇక్కడ ఈ దర్గాలో మనం 7 జోన్స్ అనేది విడదీసామండి. శానిటేషన్ జోన్స్ అనేది 7 ఉన్నాయి. అలా జోన్ వైజ్గా తీస్తే ఫస్ట్ జోన్లో 4 సబ్ జోన్స్ చేసాం. 4 సబ్ జోన్స్ ఎందుకంటే మనకి ఘాట్ సెక్షన్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఘాట్ సెక్షన్లో ఎక్కువ ప్రజలు అనే వాళ్ళు రొట్టెలు దిగి నీళ్ళు రొట్టెలు అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ మనకి గార్బేజ్ లిఫ్టింగ్ అనేది అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. అందుకని అక్కడ 4 సబ్ డివిజన్గా క్రియేట్ చేసి ఒక్కొక్క డివిజన్కి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ అండ్ మేస్త్రి, ఇది మనకు 20 మంది వర్కర్ని మనం అలర్ట్ చేయడం జరిగింది. అలాగే 8 డివిజన్లో మనం ప్రతి పిన్ పాయింట్ ఈ యొక్క మొత్తం దర్గాలో 7 జోన్స్గా విడదీసుకున్నాం. ఆ 7 జోన్స్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారు, శానిటరీ సెక్రటరీ ఉంటారు, మేస్త్రీలు ఉంటారు. వాళ్ళందరి మీద సూపర్వైజర్లు ఉంటారు. ఇవన్నీ మానిటరింగ్ చేసుకుంటూ అరౌండ్ 15 lakhs మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎక్కడ కూడా శానిటేషన్ లోపం ఉండకుండా ప్రతి చర్యలు అనేది తీసుకుంటా ఉన్నాం. 20వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ యాత్రికులు 20వ తేదీ నుంచి వస్తున్నారు కాబట్టి మనం 20వ తేదీ నుంచే మన టాయిలెట్స్ క్లీన్ చేయించడం కానీ, శానిటేషన్ ఎక్కడ లిటర్ పికింగ్ చేయడం కానీ, లోపం లేకుండా మొత్తం మెషిన్స్, సిపి మిషన్స్ కూడా డైలీ మనం 24 hours సిపి మిషన్ పెడుతున్నాం ఇక్కడ ఈ ఏరియాలో. ఎందుకంటే డస్ట్ అనేది ఎక్కువగా వస్తే వాళ్ళు లంగ్స్కి వెళ్ళి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎక్కడ కూడా లోపం రాకుండా ఉండడానికి శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే మా కమిషనర్ గారు అండ్ మా ఎమ్మెల్యే గారు అండ్ మినిస్టర్ గారు ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగానే మేము లాస్ట్ ఇయర్ ఎలా చేసాం దానికన్నా ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ కూడా ఇప్పుడే జోన్స్ వైజ్గా అందరిని అరేంజ్ చేసి చూపించుకొని ఎక్కడెక్కడ ఎవరిని అలర్ట్ చేసాం, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, షిఫ్ట్ వైజ్గా మనం ఆ షిఫ్ట్ అనేది 6 to 2, 2 to 10, 10 to 8, 10 to 6గా మనం డివైడ్ చేసుకున్నామని శానిటేషన్ ఎక్కడ కూడా లోపం లేకుండా చూసుకునే బాధ్యతగా మేము ముందుకెళ్తా ఉన్నాం. సార్ అలాగే ఇప్పుడు మొత్తం అసలు ఎంతమంది కార్మికులు దీనికోసం మీరు డిప్లాయ్ చేయడం జరిగింది? అంటే మన వాళ్ళే కాకుండా బయట నుంచి ఏమైనా తీసుకొని వచ్చారా? బయట నుంచి మనం ఓవరాల్గా 28th నుంచి 1st వరకు మొత్తం 6,315 మందిని మనం ప్రైవేట్ వర్కర్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే మన శానిటేషన్ సిబ్బంది రోజుకి 200 మంది దీనిలో మనం భాగంగా దీని డ్యూటీ వేయడం జరిగిందండి. సార్ అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విద్యుత్ దీపాల వెలుగులు కానీ, అంటే మీ దర్గా ప్రాంగణానికి సీసీ కెమెరాలకు కానీ వీటిని ఎలా పర్యవేక్షిస్తున్నారు? మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి సీసీ కెమెరా కానీ, ప్రతి లైటింగ్ కానీ, ఎనీ కంప్లైంట్స్ దర్గా ప్రజలు ఏమున్నా కూడా వితిన్ మినిట్స్లో మనం క్లియర్ చేసేటట్టుగా ఇంజిన్ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ సెక్షన్ కానీ ప్రతిదీ కూడా మనం ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరుగుతుందండి. సార్ ఇక్కడ ఏదైనా సడన్గా ఏదైనా ఇప్పుడు ఇబ్బందులు జరిగితే, అంటే ఈ పండుగ పర్వదినాల రోజుల్లో ఇబ్బందులు జరిగితే ఆ ఉన్నతాధికారులకు తెలియజెప్పేందుకు ఏమైనా ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది కానీ ఏమైనా ఏర్పాటు చేశారా, లేదా ఎక్కడైనా సమాచార కేంద్రం లాంటివి పెట్టారా? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, సమాచార కేంద్రం కూడా ఉందండి కార్పొరేషన్ పరిధిలో. ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని రియాక్ట్ అవ్వడానికి కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అందరూ ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కరు వైర్లెస్ సెట్స్ మనకి ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ఆ వైర్లెస్ సెట్స్లో పలానా దగ్గర ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ కోఆర్డినేట్ జరిగిపోతుంది, తెలిసిపోతుంది, వితిన్ మినిట్స్లో జరిగిపోతుంది. ఇక్కడ మనకు సీసీ కెమెరా పర్యవేక్షణ అనేది మనకి ఇక్కడ వరకే ఉంటుందా? స్టేట్ లెవెల్ ఏమైనా చూసే అవకాశం ఉంటుందా పర్యవేక్షణ? అది డెసిషన్ అనేది కమిషనర్ గారు అండ్ మినిస్టర్ గారు తీసుకోవాల్సిందని ప్రస్తుతం అయితే సీసీ కెమెరా అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. సార్ మొత్తం మీద మనకు దాదాపు 16 నుంచి 20 లక్షల మంది వస్తారనేది ఒక అంచనా ఉంది. అయితే ఇక్కడ పెట్టినటువంటి శాశ్వత మరుగుదొడ్లు కానీ, అలాగే టెంటేటివ్గా తీసుకొచ్చినటువంటి తాత్కాలిక మరుగుదొడ్లు ఉన్నాయి, అలాగే స్నానపు గదులు ఉన్నాయి. వీటన్నిటికీ ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారా? అంటే మహిళలకి కానీ వృద్ధులకు కానీ వాళ్ళ కోసం టాయిలెట్స్ విషయంలో మనం సపరేట్ టీమ్ అనేది మనం అలర్ట్ చేస్తున్నామని శానిటేషన్ పరంగా ప్రత్యేక ఇక్కడ మొత్తం మేల్కి 30, ఫీమేల్కి 30 టాయిలెట్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఆ టాయిలెట్స్లో లైటింగ్ కానీ, వాటర్ ఫ్లో కానీ ఏది కూడా లోపం లేకుండా అన్నీ ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి పర్యవేక్షణలో జరుగుతుంది. లేడీస్ టాయిలెట్స్ లేడీస్ వేయడం జరిగింది, జెంట్స్ టాయిలెట్స్ జెంట్స్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది లేదు. 3 షిఫ్ట్స్ పరంగా ఉన్నాయి.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం జరుగుతున్నటువంటి ఈ పండగకి సంబంధించి ఎక్కడా పారిశుద్ధ్య లేమి లేకుండా పూర్తి స్థాయిలో కార్మికులను నియమించి ఈ 5 రోజుల పాటు జరిగే పండుగని ముందు తర్వాత కూడా ఒక చిన్న కాగితం కూడా మనకు ఇక్కడ లేకుండా చేసేలా చర్యలు తీసుకునే దానికి హెల్త్ ఆఫీసర్ దినేష్ గారు కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది. అలాగే మంత్రి నారాయణ కానీ అలాగే కమిషనర్ నందన్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టిన నేపథ్యంలో, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా పటిష్టంగా పర్యవేక్షణ చేస్తూ అధికారులు పూర్తిగా తిరగడం జరుగుతుంది. ఈ పండుగ అయిపోయేంత వరకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ అందుబాటులో ఉంటారని మనకు తెలుస్తుంది. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Nilor, please subscribe to N3 TV.